హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో జియోగ్రఫీలో చాప్టర్ 4 అయిన అగ్రికల్చర్ని బిగించబోతున్నాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్, చాలా కష్టమైన చాప్టర్ కూడా. ఎందుకంటే ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అర్థమవుతుందా? అంటే గుర్తుపెట్టుకోవాల్సినవి ఎక్కువ ఉంటాయి. కానీ అవి మనం ఒక్కసారిగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ చాప్టర్ ఈజీ అనిపిస్తుంది అనమాట. చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వన్ బై వన్ మనము గుర్తుపెట్టుకోవడానికి ఎలా గుర్తుపెట్టుకోవాలో అదంతా మాట్లాడుకుందాం అనమాట. మనకు ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్లో 8 మార్క్స్కి రావచ్చు అనమాట. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది చాప్టర్. ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చరల్లీ ఇంపార్టెంట్ కంట్రీ. మన ఇండియా వ్యవసాయం రంగంలో చాలా ఇంపార్టెంట్ కంట్రీ అనమాట. 2/3 of its population is engaged in agricultural activities. దాదాపు మన ఇండియన్ పాపులేషన్లో 2/3 పాపులేషను అగ్రికల్చర్ సెక్టర్లోనే వర్క్ చేస్తుందన్నమాట. అగ్రికల్చర్ ఈజ్ ఎ ప్రైమరీ యాక్టివిటీ విచ్ ప్రొడ్యూసెస్ మోస్ట్ ఆఫ్ ది ఫుడ్ దట్ వి కన్జ్యూమ్. అగ్రికల్చర్ అనేది ఒక ప్రైమరీ యాక్టివిటీ. ఆ అగ్రికల్చర్ వల్ల మనము తినే ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బిసైడ్స్ ఫుడ్ గ్రెయిన్స్, ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ రా మెటీరియల్స్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్. అగ్రికల్చర్ వల్ల కేవలము మనం తినే ఫుడ్ మాత్రమే రాదు, ఇండస్ట్రీస్కి కావాల్సిన రా మెటీరియల్స్ కూడా మనకు అగ్రికల్చర్ వల్ల దొరుకుతాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే కాటన్, షుగర్ కేన్. అర్థమవుతుందా? షుగర్ కేన్ని మళ్ళీ గ్రైండింగ్ చేసి మనకు షుగర్ని ఇస్తారనమాట, షుగర్ క్రిస్టల్స్ని కావచ్చు. అర్థమవుతుందా? ఇండియా అనేది అగ్రికల్చర్ రంగంలో ఇంపార్టెంట్ కంట్రీ. ఆల్మోస్ట్ 2/3 పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంది. అగ్రికల్చర్ యొక్క ప్రైమరీ యాక్టివిటీ. తర్వాత అగ్రికల్చర్ వల్ల రా మెటీరియల్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి ఇండస్ట్రీస్ కోసం. నెక్స్ట్, moreover, some agricultural products like tea, coffee, spices, etc. are also exported. Agriculture products such as tea, coffee, spices ఇవి మనము ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? టైప్స్ ఆఫ్ ఫార్మింగ్. ఇప్పుడు అగ్రికల్చర్ గురించిన ఇంట్రడక్షన్ని చదివేసుకున్నాం. ఇప్పుడు అగ్రికల్చర్లో మనము టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ని మనము వివిధ రకాలుగా చేయొచ్చు అనమాట. ఆ వివిధ రకాలు ఏంటో తెలుసుకున్నాం అనమాట. మనకు 3 రకాల ఫార్మింగ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఏవేవి? ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, కమర్షియల్ ఫార్మింగ్. 3 క్లియర్గా తెలుసుకుందాం. ఖచ్చితంగా 8 మార్క్స్కి అడుగుతారు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫార్మింగ్? ఎక్స్ప్లెయిన్ ఈచ్ వన్ బ్రీఫ్లీ అని ఖచ్చితంగా అడుగుతారు 8 మార్క్స్ క్వశ్చన్. మనం 3 గురించి 3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అగ్రికల్చర్ ఈజ్ అన్ ఏజ్ ఓల్డ్ ఎకానమిక్ యాక్టివిటీ ఇన్ అవర్ కంట్రీ. అగ్రికల్చర్ ఏమీ నిన్ననో మొన్ననో ఏమీ కనిపెట్టలేదు. అది దాదాపు 10,000 years ముందే ఉందన్నమాట మన కంట్రీలో అగ్రికల్చర్ అనేది. అర్థమవుతుందా? ఇంకా దానికంటే ముందు నుండే ఉంది మన కంట్రీలో అగ్రికల్చర్ అనేది. కాబట్టి అది ఈజ్ అ ఏజ్ ఓల్డ్ ఎకానమిక్ యాక్టివిటీ అనమాట. ఓవర్ దీస్ ఇయర్స్ కల్టివేషన్ మెథడ్స్ హ్యావ్ చేంజ్డ్ సిగ్నిఫికెంట్లీ డిపెండింగ్ అపాన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిజికల్, ఎన్విరాన్మెంటల్, టెక్నాలజికల్ నో హౌ అండ్ సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్. ఇన్ని ఇయర్స్లో, దాదాపు ఈ సంవత్సరాలలో అగ్రికల్చర్ చేసే విధానాల్లో చాలా మార్పులు అనేవి వచ్చినాయి అనమాట. ఎందుకు వచ్చినాయంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వల్ల అనమాట. అది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, తర్వాత టెక్నాలజికల్ నోహౌ కావచ్చు, తర్వాత సోషియో కల్చరల్ ప్రాక్టీసెస్ కావచ్చు. టెక్నాలజికల్ అంటే ముందు ప్లఫ్తో చేసేవాళ్ళు అగ్రికల్చర్ అనేది, ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చినాయి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనొచ్చు దీన్ని. ఇలా అగ్రికల్చర్ చేసే విధానాలు టైం టు టైం మారుతూ వస్తాయన్నమాట మనకు. అట్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ద ఫాలోయింగ్ ఫార్మింగ్ సిస్టమ్స్ ఆర్ ప్రాక్టీస్డ్. ప్రజెంట్ ఉన్న
3 టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ వచ్చేసి మన కింద ఇప్పుడు చదువుకోబోతున్నాం అనమాట. దాంట్లో ఫస్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్ ఇంటెన్సివ్ కాదు, ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ మెథడ్ అనమాట. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ మెథడ్ ఫస్ట్ టైప్ అనమాట. డీకోడ్ ద హెడ్డింగ్ని పార్ట్స్గా విడదీసి అర్థం చేసుకుందాం. ప్రిమిటివ్ ఓల్డ్, ఓకే. సబ్సిస్టెన్స్ మన కోసం, మనకు తగినంత వరకు, మనకు కావాల్సినంత. సబ్సిస్టెన్స్. ఫార్మింగ్, అగ్రికల్చర్. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ is still practiced in few pockets of India. ప్రిమిటివ్, ఓల్డ్, సబ్సిస్టెన్స్ మనకు కావాల్సినంత, ఫార్మింగ్, అగ్రికల్చర్. ఓల్డ్ మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్ which is done for the sake of ourselves, that is called primitive subsistence farming అనమాట. ఇది మనకు ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ వచ్చేసి ఇది మనకు మన కోసం వరకే, మనకు కావాల్సినంత వరకే ప్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇది ఇప్పటికీ ఈ మెథడ్ అనేది మనకు ఇండియాలో కొన్ని పార్ట్స్లో ఇంకా వాడతారనమాట. Primitive subsistence agriculture is practiced on small patches of land with the help of primitive tools like hoe, dhow, digging sticks and family community labor. చూడండి, ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్, అంటే తక్కువ ఏరియా ఆఫ్ ల్యాండ్ మీద చేస్తారు. ఎలా చేస్తారు? బై యూజింగ్ ఓల్డ్ ట్రెడిషనల్ టూల్స్, ప్రిమిటివ్ టూల్స్. హోయ్, ధావు, డిగింగ్ స్టిక్స్. ఎవరు చేస్తారు? ఫ్యామిలీ కమ్యూనిటీ లేబర్ అనమాట. అంటే ఫ్యామిలీ మెంబర్సే చేస్తారనమాట ఈ ఫార్మింగ్ అనేది. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ డిపెండ్స్ అపాన్ మాన్సూన్, న్యాచురల్ ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ అండ్ సూటబిలిటీ ఆఫ్ అదర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ టు ద క్రాప్స్ గ్రోన్. ఈ ఫార్మింగ్, ఈ అగ్రికల్చర్ చేయాలి అంటే మాన్సూన్ అయి ఉండాలి, తర్వాత ఫర్టిలిటీ, న్యాచురల్ ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ మీద డిపెండ్ అవుతుంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. రిపీట్, ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఈజ్ అట్ ప్రెజెంట్ ఆల్సో డన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఈజ్ డన్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్. తర్వాత బై యూజింగ్ హోయ్, దావో, డిగింగ్ స్టిక్స్. హూ, family community labor. Next, it depends on monsoon, natural fertility of the soil, environmental conditions. ఇప్పుడు ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అనమాట. స్లాష్ అంటే కట్ చేయడం, వేటిని? చెట్లను. బర్న్ తగలబెట్టడం. కట్ చేసి చెట్లను మనము తగలబెడితే మనకు న్యాచురల్ ఫర్టైల్ అనేది దొరుకుతుంది అనమాట, మాన్యూర్ అనేది దొరుకుతుంది అనమాట. ఇట్ ఈస్ అ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. ఫార్మర్స్ క్లియర్ ఎ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ అండ్ ప్రొడ్యూస్ సిరియల్స్ అండ్ అదర్ ఫుడ్ క్రాప్స్ టు సస్టైన్ దేర్ ఫ్యామిలీ. రైతులు ఫస్ట్ ఒక భూమిలో ఏవేవి చెట్లు ఉన్నాయో వాటిని మొత్తం కట్ చేస్తారనమాట, కొట్టేస్తారనమాట. వాటిని కొట్టేసి వాటిని మొత్తం కుప్పగా బేర్చి తగలబెట్టేస్తారనమాట. తగలబెట్టినాక వచ్చిన యాష్, బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని న్యాచురల్ మాన్యూర్గా వాళ్ళు వాడుకుంటారనమాట. ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని మనం జూమింగ్ కల్టివేషన్ అంటాం అనమాట. దీన్ని మనము 9th క్లాస్లో చాప్టర్ 4 హిస్టరీలో ఫారెస్ట్ అండ్ సొసైటీ కొలనిజంలో చదువుకున్నాం అనమాట. When the soil fertility decreases, the farmer shift and clear a fresh patch of land for cultivation. ఇప్పుడు ఫార్మర్స్ ఒక భూమిలో ఉన్న చెట్లని కట్ చేసి వాటిని కాల్ చేసి యాష్ అనేది వస్తుంది, బూడిద అనేది వస్తుంది, దాన్ని మాన్యూర్గా వాడుకుంటారు. ఆ ల్యాండ్లో వాళ్ళు ఒక 3 years 5 years వరకు అగ్రికల్చర్ అనేది చేస్తారు. 5 years 3 years తర్వాత ఆ ల్యాండ్లో ఉండే మాన్యూర్ ఫర్టిలిటీ అనేది పోతుంది. అప్పుడు వాళ్ళు వేరే ల్యాండ్ కోసం వెతుక్కుంటారనమాట. వేరే ల్యాండ్ కోసం వెతుక్కుంటూ పోతారనమాట. వేరే ల్యాండ్ వెతుక్కొని అక్కడ కూడా వాళ్ళు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట. చెట్లను కట్ చేస్తారు, తగలబెట్టేస్తారు, వచ్చిన యాష్ని మాన్యూర్గా వాడుకుంటారనమాట.
ఇప్పుడు వాళ్ళు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్తున్నారు కాబట్టి మనం ఏమనొచ్చు, దీనికి ఇంకొక పేరు షిఫ్టింగ్ అగ్రికల్చర్గా కూడా పిలిచచ్చు అనమాట. ద టైప్ ఆఫ్ షిఫ్టింగ్ అలోస్ నేచర్ టు రిప్లెనిష్ ద ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ త్రూ న్యాచురల్ ప్రాసెసెస్. ఇప్పుడు ఆ భూమిలో ఏదైతే భూమి 3 years 5 years వరకు అగ్రికల్చర్ చేసి ఉంటారో ఆ భూమిని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు వదిలేసి వేరే భూమి కోసం వెళ్తున్నారు. అలా వదిలేసినప్పుడు ఆ భూమిని, పాత భూమిని, అది నేచర్ ఫ్యాక్టర్స్, న్యాచురల్ ప్రాసెసెస్ వల్ల అది మళ్ళీ తన యొక్క ఫర్టిలిటీని రెన్యూ చేసుకుంటుంది అనమాట. దానివల్ల మళ్ళీ ఫ్యూచర్లో వేరే రైతులు కూడా ఆ ల్యాండ్ మీద మళ్ళీ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ప్రొసీజర్ని వాడగలుగుతారనమాట. Land productivity in this type of agriculture is low as the farmer does not use fertilizers or the other modern inputs. It is known by different names in different parts of the country. ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ వల్ల మనకు ఎక్కువ ప్రొడక్టివిటీ అంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది రాదనమాట. ఎందుకు రాదు అంటే మనము దీంట్లో మోడర్న్ టూల్స్ ఏం వాడట్లేదు అనమాట. ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ అనేటివి వాడట్లేదు అనమాట. కాబట్టి మనకు ప్రొడక్షన్ అనేది అంత బాగా రాదనమాట. అర్థమవుతుందా? ప్రొడక్షన్ అనేది అంత బాగా రాదనమాట, తక్కువ వస్తుందన్నమాట. ఒకసారి రీకాల్ చేద్దాం. ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఓల్డ్ ట్రెడిషనల్ అగ్రికల్చరల్ మెథడ్. దీంట్లో మనకు ఈ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ మెథడ్ అనేది స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ మీద వాడతారనమాట. బై యూజింగ్ దావో, హోయ్, డిగ్గింగ్ స్టిక్స్, హూ, ఫ్యామిలీ, కమ్యూనిటీ లేబర్ అనమాట. తర్వాత న్యాచురల్ ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ మీద, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మీద, మాన్సూన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అనమాట. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చరు ఒక ల్యాండ్లో ఉన్న చెట్లను కొట్టేసి వాటిని కాల్ చేస్తారనమాట. స్లాష్ కొట్టేయడం, బర్న్ కాల్ చేయడం. వచ్చిన యాష్ని న్యాచురల్ మాన్యూర్గా వాడుకుంటారు అనమాట. 3 years 4 years వరకు ఆ ల్యాండ్లో అగ్రికల్చర్ చేయగలుగుతారు. తర్వాత వాళ్ళు వేరే ల్యాండ్ని వెతుక్కుంటారు అనమాట. వేరే ల్యాండ్ని వెతుక్కొని పోతారు కాబట్టి దాన్ని మనం షిఫ్టింగ్ కల్టివేషన్ కూడా అంటాం అనమాట. ఈ షిఫ్టింగ్ కల్టివేషన్లో మనకు, లేకుంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ మనకు ఎక్కువ ప్రొడక్టివిటీ అనేది మనం చూడలేము అనమాట. ఎందుకంటే దీంట్లో మనం మోడర్న్ ఇన్పుట్స్, లేకుంటే ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వీటిని వాడలేము అనమాట. ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారనమాట. ఏవేవో చూద్దాం. ఇట్ ఈస్ జూమింగ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం, మేఘాలయ, మిజోరాం అండ్ నాగాల్యాండ్. ఈ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ను మనం జూమింగ్ కల్టివేషన్ కూడా అంటాం. ఎక్కడ? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లైక్ అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్. దీనిలలో మనము స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని జూమింగ్ అంటాం అనమాట. అలాగే మణిపూర్లో పమ్లావ్ అంటాం అనమాట. బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో దిపా అంటాం అనమాట. తర్వాత అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కూడా దిపా అంటాం అనమాట. రికాల్: నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జూమింగ్, తర్వాత బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దిపా, మణిపూర్ పామ్లావ్, ఈ పేర్లతో పిలుస్తారు. ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి, చూద్దాం. మెక్సికోలో మిల్పా, అలాగే సెంట్రల్ అమెరికాలో కూడా మిల్పా అని పిలుస్తారు. వెనిజులా కొనుకో, బ్రెజిల్ రోకా, సెంట్రల్ ఆఫ్రికా మసోలి, ఇండోనేషియా లడాంగ్, వియత్నాం రే, మెక్సికో, సెంట్రల్ అమెరికా మిల్పా, వెనిజులా కొనుకో, బ్రెజిల్ రోకా, సెంట్రల్ ఆఫ్రికా మసోలి, ఇండోనేషియా లడాంగ్, వియత్నాం రే. వీటిని ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనము డైలీ వీటిని ఒక 10 days 20 days 30 days వరకు రోజు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఈ పేర్లను మిల్పా మెక్సికో సెంట్రల్ అమెరికా, రే వియత్నాం, లడాంగ్ ఇండోనేషియా, సెంట్రల్ ఆఫ్రికా మసోలి, కొనుకో వెనిజులా, బ్రెజిల్ రోకా, ఇలా మనము రీకాల్ చేస్తూ ఉంటే డే టు డే మనకు అవి గుర్తుకుంటాయి అన్నమాట పేర్లు అనేటివి. ఓకేనా?
ఇండియాలో ఇంకా వేరే స్టేట్స్లో ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏంటేంటో చూద్దాం. బీవర్ ఆర్ దహియా ఇన్ మధ్యప్రదేశ్, పోడు ఆర్ పెండా ఇన్ ఆంధ్రప్రదేశ్, పామదబి ఆర్ కోమన్ ఆర్ బ్రింగా ఇన్ ఒడిస్సా, కుమారి ఇన్ వెస్టర్న్ ఘాట్స్, వాల్రే ఆర్ వాల్త్రే ఇన్ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్, ఖిల్ ఇన్ ద హిమాలయన్ బెల్ట్, కూర్వా ఇన్ జార్ఖండ్ అండ్ జూమింగ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. బీవర్ ఆర్ దహియా మధ్యప్రదేశ్లో అనమాట, పోడు ఆర్ పెండా ఆంధ్రప్రదేశ్లో అనమాట, పామదబి ఆర్ బ్రింగా ఆర్ కోమన్ ఇన్ ఒడిస్సా అనమాట, కుమారి ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట, వాల్రే ఆర్ వాల్త్రే ఇన్ సదరన్ ఈస్టర్న్ రాజస్థాన్ అనమాట, కిల్ ఇన్ ద హిమాలయన్ బెల్ట్ అనమాట, కూర్వా ఇన్ జార్ఖండ్, జూమింగ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చదువుకున్నాం అనమాట. ఒకసారి పేర్లన్నీ రివైజ్ చేద్దాం. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జుమ్మింగ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, బామ్లావ్, బస్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దిపా, సెంట్రల్ అమెరికా, మెక్సికో, మెల్పా, వెనిజులా, కొనుకో, బ్రెజిల్, రోకా, లడాంగ్, ఇండోనేషియా, రే, వియత్నాం, మసోలి, సెంట్రల్ ఆఫ్రికా. తర్వాత ఇండియాలో బీవర్ ఆర్ దహియా ఇన్ మధ్యప్రదేశ్, పోడు ఆర్ పెండా ఇన్ ఆంధ్రప్రదేశ్, పామదబి ఆర్ కోమన్ ఆర్ బ్రింగా ఇన్ ఒడిస్సా, కుమారి ఇన్ వెస్టర్న్ ఘాట్స్, వాల్రే ఆర్ వాల్త్రే ఇన్ సౌత్ ఈస్టర్న్ స్టేట్ రాజస్థాన్, ఖిల్ ఇన్ ద హిమాలయన్ బెల్ట్. తర్వాత కూర్వా ఇన్ జార్ఖండ్, జూమింగ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అనమాట. ఇవి పేర్లు అనమాట. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్ ఏది? ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అయిపోయిందనమాట. ఇక్కడ మనకు ఒక స్టోరీ అనేది ఇచ్చినారు, చదువుదాం అనమాట. రింజా లివ్డ్ విత్ హర్ ఫ్యామిలీ ఇన్ ఏ స్మాల్ విలేజ్ అట్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ దిపుహు ఇన్ అస్సాం. అస్సాంలో స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని ఏమంటారు? గుర్తు తెచ్చుకోండి. జూమింగ్. She enjoys watching her family members clearing, slashing and burning a patch of land for cultivation. She often helps them in irrigating the fields with water running through a bamboo canal from the nearby spring. She loves the surroundings and wants to stay here as long as she can. But the little girl has no idea about the declining fertility of the soil and her family search for fresh a patch of land in the next season. రింజా వచ్చేసి మనకు ఒక అమ్మాయి అన్నమాట. ఆమె తన యొక్క కుటుంబంతో ఒక స్మాల్ విలేజ్లో నివసిస్తుందన్నమాట. అది కూడా ఏ విలేజ్ అంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ దిపుహు ఇన్ అస్సాం అనమాట. రింజా ఆమెకు తన యొక్క కుటుంబము ల్యాండ్లో ఉన్న ట్రీస్ని కట్ చేయడము, వాటిని కాల్ చేయడము, వాటిని మాన్యూర్గా వాడుకోవడము, దాన్ని చూసి బాగా మజా వచ్చేదన్నమాట. రింజా తన యొక్క కుటుంబం ఫాదర్కి మదర్కి ల్యాండ్ని ఇరిగేట్ చేసే దాంట్లో హెల్ప్ చేస్తుందన్నమాట. ఎలా అంటే దగ్గరలో ఉన్న స్ప్రింగ్ నుండి బ్యాంబూ కెనాల్ ద్వారా వాటర్ని తెచ్చేదన్నమాట. అలాగే తనకు ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా బాగా నచ్చేదన్నమాట. ఆమెకు అక్కడే ఉండడం ఇష్టం అనమాట. కానీ ఆమెకు తెలియదు, ఒక 3 years 2 years తర్వాత ఈ ల్యాండ్లో ఉండే ఫర్టిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ కుటుంబ సమేతంగా వేరే చోటికి ల్యాండ్ వెతుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అని ఆమెకు తెలియదు అనమాట. ఓకేనా? ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హై పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్. ఇట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ వేర్ హై డోసెస్ ఆఫ్ బయోకెమికల్ ఇన్పుట్స్ అండ్ ఇరిగేషన్ ఆర్ యూజ్డ్ ఫర్ ఒబ్టైనింగ్ హైయర్ ప్రొడక్షన్. ఇప్పుడు చూడండి, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. డీకోడ్ ద హెడ్డింగ్ అంటే హెడ్డింగ్ని ముక్కలుగా చేయండి. ఇంటెన్సివ్, లార్జ్ అమౌంట్, సబ్సిస్టెన్స్ ఇప్పుడు కూడా మన కోసమే, మనకు కావాల్సినంత, ఫార్మింగ్ అగ్రికల్చర్. ఇది ఒక మెథడ్ ఆఫ్ ఫార్మింగ్. ఎటువంటి మెథడ్ అంటే ఈ మెథడ్ ఆఫ్ ఫార్మింగ్ వల్ల మనము ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయగలం అనమాట. ఆ ఎక్కువ ప్రొడక్షన్ కూడా మనకు కావాల్సినంతే అనమాట. ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనేది మనకు ఎక్కువగా పాపులేషన్ ఉండే ఏరియాస్లో మనకు చేస్తారనమాట.
ఈ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ కోసం ఎక్కువగా లేబర్ అనేది అవసరం అన్నమాట. దీంట్లో మనము హెవీ డోసెస్ ఆఫ్ బయోకెమికల్ ఇన్పుట్స్ అనేవి వాడతాం అనమాట. ఎక్కువ ఫర్టిలైజర్స్ కావచ్చు అవి ఎక్కువగా వాడతాం అన్నమాట. అలాగే ఇరిగేషన్ కూడా ఈ క్రాప్స్కి ఎక్కువగా అవసరం అన్నమాట. ఓకేనా. ఇది ఎక్కువగా ఏ స్టేట్స్లో వాడతారు అంటే ఎక్కువ పాపులేషన్ ఉండే ఏరియాస్ ఏవి అంటే ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ స్టేట్స్లో అనమాట. ఇప్పుడు మనకు ఈ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఎందుకు అవసరం, ఎందుకు మనకు లార్జ్ అమౌంట్లో ప్రొడక్షన్ అనేది అవసరం, ఎందుకంటే దో ద రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లీడింగ్ టు ద డివిజన్ ఆఫ్ ల్యాండ్ అమంగ్ సక్సెసివ్ జనరేషన్ హ్యాస్ రెండర్డ్ ద ల్యాండ్ హోల్డింగ్ సైజ్ uneconomical. The farmers continue to take maximum output from the limited land in the absence of alternative source of livelihood. Thus, there is enormous pressure on agricultural land. ఇప్పుడు చూడండి మీకు ఒక స్టోరీ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే తండ్రి యొక్క ఆస్తి తరువాత జనరేషన్స్కి వెళ్ళాల, అలాగే తాత యొక్క ఆస్తి కూడా తర్వాత జనరేషన్స్ మనవడికి ముని మనవడికి అట్లా వెళ్ళాలన్నమాట. ఇలా ఈ లా ఉండడం వల్ల ఒక సమస్య అనేది వచ్చిందనమాట. ఇప్పుడు సపోజ్ ఒక గ్రాండ్ ఫాదర్కి ఓకేనా 100 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. తనకు 5 children ఉన్నారనమాట. వాళ్ళకు 20 acres, 20 acres, 20 acres, 20 acres, 20 acres. ఒక్కొక్కరికి ఫ్యామిలీ అనేది ఉంటుంది. 5 sons అనమాట. ఒక్కొక్కరికి ఫ్యామిలీ అనేది ఉంటుంది. వాళ్ళకు తగినంత ఈ ల్యాండ్లో అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బాగా జీవించగలుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఒక్కొక్క సన్కి ఒక్కొక్క కొడుక్కి 2 పిల్లలు అనేవాళ్ళు పుడతారనమాట. ఇప్పుడు ఈ ల్యాండ్ ఎట్లా డివైడ్ అయ్యేది? 10 acres, 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 10 acres ఇలా డివైడ్ అయిందనమాట. ఓకే, ఇక్కడ ఒకటి మిస్ అయింది, 10 acres. ఓకేనా, 10 acres. ఇప్పుడు వీళ్ళకు కూడా మళ్ళీ పిల్లలు పుడతారు. మళ్ళీ ఎట్లా డివైడ్ అవుతుంది? 5 acresగా డివైడ్ అవుతుంది. ఇలా డివైడ్ అయినప్పుడు మనకు ఇక్కడ ఒక సమస్య అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే 5 acres ఉన్న ల్యాండ్ ఓనరు అతడి ఫ్యామిలీలో ఏమో ఒక 10 మంది దాకా ఉంటారనమాట. వాళ్ళకి సరిపోయేంత ఫుడ్ ఈ 5 acres ఆఫ్ ల్యాండ్ నుండి రాదనమాట. ఎందుకంటే పాపులేషన్ ఏమో ఎక్కువ ఉంది, వీళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నారు, కానీ ల్యాండ్ ఏమో తక్కువ ఉంది. కాబట్టి ఇతడు ఏం చేయాలంటే ఆ ఉన్న ల్యాండ్ ఎంతైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ నుండి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే మెథడ్ని వాడాలి. ఆ మెథడే ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనమాట. ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా. నెక్స్ట్ ఫార్మింగ్ మెథడ్కి వెళ్దాం. కమర్షియల్ ఫార్మింగ్. కమర్షియల్ మనీ పర్స్పెక్టివ్గా చేస్తారనమాట ఈ ఫార్మింగ్ అనేది. ఏదో చూద్దాం. ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ హయ్యర్ డోసెస్ ఆఫ్ మోడర్న్ ఇన్పుట్స్. ఎగ్జాంపుల్, హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ ఆర్డర్ టు obtain హయ్యర్ ప్రొడక్టివిటీ. ఈ కమర్షియల్ ఫార్మింగ్ మనకు ఎలా చేస్తారు అంటే హయ్యర్ డోసెస్ అనేవి వాడతారనమాట. మోడర్న్ ఇన్పుట్స్ ఏవైతే అవి ఉన్నాయో వాటిని ఎక్కువ మోతాదులో వాడతారనమాట. ఏవేవి అంటే HYV సీడ్స్, గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు మనకి సీడ్స్ అనేవి వచ్చినాయి అనమాట. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అంటామన్నమాట. వీటిని ఎక్కువగా వాడతారు. తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడతారు, ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువగా వాడతారు, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడతారు. ఎందుకు ఎక్కువగా వాడతారంటే ఎక్కువ ప్రొడక్షన్ రావడం కోసం అనమాట. ద డిగ్రీ ఆఫ్ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యారీస్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్. ఫర్ ఎగ్జాంపుల్, రైస్ ఈజ్ ఏ కమర్షియల్ క్రాప్ ఇన్ హర్యానా అండ్ పంజాబ్, బట్ ఇన్ ఒడిస్సా ఇట్ ఈస్ ఏ సబ్సిస్టెన్స్ క్రాప్. ఏదైతే ఇది కమర్షియల్ ఫార్మింగ్ ఉందో ఇది ఏరియా టు ఏరియా మారుతుందన్నమాట. అంటే ఒక ఏరియాలో ఒక క్రాప్ కమర్షియల్ క్రాప్ అనమాట, కానీ అది ఇంకొక ఏరియాలో కమర్షియల్ క్రాప్ కాదనమాట. అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారనమాట. ఇక్కడ మనకు హర్యానా, పంజాబ్లో కమర్షియల్ క్రాప్ రైస్ అనమాట.
పంజాబ్ హర్యానాలో మనకు కమర్షియల్ క్రాప్ వచ్చేసి రైస్ అనమాట. కానీ ఆ రైస్ వచ్చేసి మనకు ఒడిస్సాలో సబ్సిస్టెన్స్ క్రాప్ అనమాట. అంటే పంజాబ్ హర్యానా వాళ్ళు ఆ రైస్ అనేది వాళ్ళ కోసం ప్రొడ్యూస్ చేయట్లే, ఆ క్రాప్ని అమ్మడం కోసం ప్రొడ్యూస్ చేస్తారనమాట. దాన్ని ఎవరికి అమ్ముతారంటే ఒడిస్సా వాళ్ళకి అమ్ముతారనమాట. ఎందుకంటే అది ఒడిస్సా ప్రజలకి సబ్సిస్టెన్స్ క్రాప్ అనమాట. ఆ రైస్ని వాళ్ళు తింటారనమాట. అర్థమైందా? కమర్షియలైజేషన్ వ్యారీ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ అనమాట. ప్లాంటేషన్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ కమర్షియల్ ఫార్మింగ్ అనమాట. కమర్షియల్ ఫార్మింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంటేషన్ అనమాట. ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటే పెద్ద ల్యాండ్లో మనము ఒక సింగిల్ టైప్ ఆఫ్ క్రాప్ని ప్రొడ్యూస్ చేసినాం అనుకోండి, దాన్ని మనం ప్లాంటేషన్ క్రాప్ అంటాం అనమాట. ఇప్పుడు మీకు ప్లాంటేషన్ క్రాప్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బనానా, షుగర్ కేన్ అనమాట. బనానా క్రాప్ని మనము దాదాపు 100 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో కూడా అదే ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. 200 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో కూడా అదే ప్రొడ్యూస్ చేస్తారు. అలా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అది ప్లాంటేషన్ అగ్రికల్చర్ కిందకు వస్తుంది అనమాట. ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్రాపింగ్ ఏ సింగిల్ క్రాప్ ఈజ్ గ్రోన్ ఆన్ లార్జ్ ఏరియా. చాలా పెద్ద ఏరియాలో ఒకే రకమైన పంటను అనేది మనం ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ద ప్లాంటేషన్ హ్యాస్ అన్ ఇంటర్ఫేస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. ప్లాంటేషన్ అనేది అగ్రికల్చర్కి ఇండస్ట్రీకి ఒక కనెక్షన్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఈ ప్లాంటేషన్లో ప్రొడ్యూస్ అయ్యే, అంటే ఈ ప్లాంటేషన్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే క్రాప్స్ ఎక్కువగా మనకు ఇండస్ట్రీస్లో వాడతారనమాట. ఎక్కువగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో వాడతారనమాట. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అగ్రికల్చర్ నుండి వచ్చే రా మెటీరియల్స్ని వాడుకొని ఎవరైతే ప్రొడక్షన్ అనేది చేస్తారో ఆ ఇండస్ట్రీస్ని మనం ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. ప్లాంటేషన్ అనేది ఒక అగ్రికల్చర్ యాక్టివిటీ. ఓకే, ఆ ప్లాంటేషన్ ఫార్మింగ్ మెథడ్ ద్వారా వచ్చిన క్రాప్స్ని వాళ్ళు ఇండస్ట్రీస్కి అమ్ముతారనమాట. అందుకు ప్లాంటేషన్ అనేది మనకు అగ్రికల్చర్కి ఇండస్ట్రీకి ఒక కనెక్షన్గా పనిచేస్తుందన్నమాట. ప్లాంటేషన్స్ కవర్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ యూజింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్పుట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్స్ అనమాట. ప్లాంటేషన్ అనేది చాలా పెద్ద ల్యాండ్ మీద చేయబడుతుంది. తర్వాత ఎక్కువ డబ్బు అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ప్లాంటేషన్ చేయాలి అంటే. అలాగే ప్లాంటేషన్ అగ్రికల్చర్లో మనకు ఎక్కువగా లేబరర్స్ అనేది అవసరం అనమాట. ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ అనమాట. ఆల్ ద ప్రొడ్యూస్ ఈజ్ యూజ్డ్ యాజ్ రా మెటీరియల్ ఇన్ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్. ఈ ప్లాంటేషన్లో ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో క్రాప్స్ అవన్నీ ఇండస్ట్రీస్లో రా మెటీరియల్స్గా వాడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్, టీ, కాఫీ ఇవన్నీ రా మెటీరియల్స్గా వాడతారనమాట మనకు ఇండస్ట్రీస్లో. ఇన్ ఇండియా టీ, కాఫీ, రబ్బర్, షుగర్ కేన్, బనానా ఎక్సెట్రా ఆర్ ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట. మనకు ఇండియాలో టీ కావచ్చు, కాఫీ కావచ్చు, రబ్బర్ కావచ్చు, షుగర్ కేన్ కావచ్చు, బనానా కావచ్చు, ఇవన్నీ మనకు ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట. టీ ఇన్ అస్సాం ఆర్ నార్త్ బెంగాల్, కాఫీ ఇన్ కర్ణాటక ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాంటేషన్ క్రాప్స్ గ్రోన్ ఇన్ ది స్టేట్స్. అస్సాంలో ముఖ్యంగా ప్లాంటేషన్ క్రాప్ వచ్చేసి టీ అనమాట. అలాగే నార్త్ బెంగాల్లో కూడా అనమాట. కర్ణాటకలో వచ్చేసి మనకు కాఫీ అనమాట. కర్ణాటకలో మెయిన్గా కూర్గ్ అనమాట. అక్కడ మనకు ఎక్కువగా కాఫీ అనేది పండిస్తారనమాట. Since the production is mainly for market, a well-developed network of transport and communication connecting the plantation areas, processing industries and markets plays an important role in the development of plantations. ఇప్పుడు ప్లాంటేషన్ అగ్రికల్చర్ మెథడ్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే అన్ని క్రాప్స్ ఇండస్ట్రీస్లో రా మెటీరియల్స్గా వాడతారు. కాబట్టి మనకు ఒక మంచి నెట్వర్క్ అనేది కావాలి. ఏది ట్రాన్స్పోర్టేషన్ గురించి మనకు మంచి నెట్వర్క్ అనేది కావాలన్నమాట. అలాగే మనకు కమ్యూనికేషన్ సర్వీస్ కూడా బాగుండాలన్నమాట ఇండస్ట్రీస్కి, ఫార్మర్స్కి. అలాగే ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి, మార్కెట్స్కి ఎక్కువ గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట. ఇలా మనము డెవలప్మెంట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇవి నీట్గా మనం చూసుకున్నాం అనుకోండి, మనకు కంట్రీ యొక్క డెవలప్మెంట్లో మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే ప్లాంటేషన్ అగ్రికల్చర్ ద్వారా మనకు ఎక్కువగా వచ్చే క్రాప్స్ అన్ని రా మెటీరియల్స్ ఎవరికి అంటే ఇండస్ట్రీస్కి. ఆ ఇండస్ట్రీస్ ఆ రా మెటీరియల్స్ని వాడి ప్రొడక్షన్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ జరగడం వల్ల కంట్రీ యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది పెరుగుతుందన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో మనము క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ గురించిన ఇంట్రడక్షన్ చదువుకున్నాం, తర్వాత టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ మెథడ్స్ చదువుకున్నాం,
ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, కమర్షియల్ ఫార్మింగ్. నెక్స్ట్ వీడియోలో మనము అగ్రికల్చరు ఒక్కొక్క సీజన్లో కొన్ని క్రాప్స్ని గ్రో చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాఫీ లేకుంటే కాటన్ మనకు ఖరీఫ్ సీజన్లోనే గ్రో చేస్తారనమాట. ఖరీఫ్ సీజన్ అంటే రైనీ సీజన్ అనమాట. ఎందుకు గ్రో చేస్తారు అది మనం నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం అనమాట. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్ని మీకు బాగా అర్థమైంటి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి పబ్లిక్ ఎగ్జామ్ వరకు కలిసి చదువుకుందాం, బాగా చదువుకుందాం. పబ్లిక్ ఎగ్జామ్లో 100 మార్క్స్ని స్కోర్ చేద్దాం అనమాట. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.